తలితాకు మీ ఉన్నతి యూట్యూబ్ ప్రేక్షకులకు ప్రైజ్ ద లార్డ్. గత కొన్ని రోజుల క్రితం వచ్చిన వరదల వల్ల విజయవాడ మేతరాశ్రమంలోని కొన్ని ప్యారిష్ చర్చెస్ చాలా డ్యామేజ్ అయ్యాయి. సింగనగర్, పాయకాపురం, రాజరాజేశ్వరిపేట, జక్కంపూడి ప్యారిష్లు ఎంత డ్యామేజ్ అయ్యాయో మన తలితాకు మీ ఉన్నతి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వీక్షించారు. అలాగే గుడదలలోని కార్మెల్ నగర్ ప్యారిష్ చర్చ్, సెయింట్ జోసెఫ్ చర్చ్ దేవాలయం దగ్గర మనం ఇప్పుడు ఉన్నాం. ఈ దేవాలయంలో కూడా వరద నీరు రావడం జరిగింది. ఇక్కడ విచారణ గురువులైన ఫాదర్ జాన్ పీటర్ గారిని అప్పుడు పరిస్థితులను, ఇప్పుడున్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ ఫాదర్. మీ పేరు, మీ ప్యారిష్ నేము మా యూట్యూబ్ ప్రేక్షకులకు చెప్పండి ఫాదర్. నా పేరు జాన్ పీటర్. ఇది కార్మెల్ నగర్ విచారణ, సెయింట్ జోసెఫ్స్ ఆర్సిఎం చర్చ్ అని చెప్పని అంటారు. ఫాదర్, సెప్టెంబర్ 1వ తారీఖున మనకు వరద వచ్చింది కదా విజయవాడలో. అప్పుడు మీరు మరి ఈ ప్యారిష్ చర్చిలో మాస్ చేశారా? ఆ రోజు మనకి విజయవాడ అంతా కూడాను చరిత్రలోనే కని విని ఎరిగినటువంటి విధంగా ఒక ప్రక్కంతా కూడాను వరదలతో నిండిపోయినటువంటి మాట అందరికి కూడా తెలిసినటువంటిది. కానీ ఆ రోజు వాస్తవానికి మేము 7:30కే దివ్య పూజా బలి మొదలు పెట్టుకున్నాం. 7:30, 9:15 కల్లా పూజ అయిపోయింది. నేను పూజ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ప్రజలతో మాట్లాడుతూ ఉంటే కొంతమంది సిస్టర్స్ వచ్చి, ఫాదర్ వర్షం నీళ్ళు బాగా వస్తున్నాయి, జాగ్రత్త అని చెప్పని అన్నారు. నేను అనుకున్నాను, ఒకవేళ నీళ్ళు అంటే అప్పుడప్పుడు బుడమేరు పొంగుతూ ఉంటుంది, కొద్దిగా నీళ్లు ఇటు పక్క వస్తూ ఉంటాయి, ఒకవేళ ఆ నీళ్ళనేమో ఏం కాదులే కదా అని చెప్పని అనుకున్నాను. నేను ఇక్కడ నుంచి నా రూమ్ దగ్గరికి వెళ్ళేపటికి ఈ ప్రాంగణం అంతా కూడా నీటితో నిండిపోయింది. ఇక కొద్దిగా రూమ్ చూసుకొని అక్కడ నేను కాసేపు కూర్చునేపటికి మళ్ళీ వేరే వాళ్ళు ఫోన్ చేసి, ఫాదర్ చర్చిలోకి నీళ్ళు వచ్చినాయి అని చెప్పని అన్నారు. చర్చిలోకి నీళ్ళు రావటం ఏంటని చెప్పని నేను మరలా తిరిగి అక్కడ నుంచి గబగబా ఇక్కడికి వచ్చేపటికి ఆల్రెడీ చర్చిలో కొద్దిగా పాదం తడిసే అంత నీళ్ళు వెళ్ళాయి. ఇలా కొద్దిగా చూసుకుంటూ ఉంటే ఇంతలోకి ప్యారిషనర్స్ కొంతమంది వచ్చి, ఫాదర్ పరిస్థితి కొద్దిగా తీవ్రంగా ఉన్నట్టుంది, ఇక్కడ ఉన్నటువంటి వస్తువులను కొద్దిగా పైన పెట్టుకోవడానికి ప్రయత్నం చేద్దామని చెప్పని అన్నాం. మాకు తోచినటువంటిది కొద్దిగా తీసి కొద్దిగా పైన పెట్టుకోవడం జరిగింది. కానీ మా కళ్ళ ముందే కొద్దిగా నిదానంగా నీరు పెరుక్కుంటూ సుమారు ఒక 4 అడుగుల లోతు దేవాలయంలోకి వచ్చేసాయి. ఈ క్యాంపస్ అంతా కూడా నిండిపోయింది. అక్కడ పాస్టర్ సెంటర్, ఆ తర్వాత ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, నేను ఉండేటువంటి రూము, ఇదంతా కూడా 4 అడుగుల లోతు నీళ్లు వచ్చేసాయి. ఇక్కడ ఉన్నటువంటి సిస్టర్స్ కాన్వెంటు, తర్వాత కింద ఉన్నటువంటి గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా నిండిపోయినాయి. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇది కళ్ళ ముందు ఏంటి ఇలా జరుగుతుంది ఏంటి అని చెప్పని తేరుకునే ముందే ఇది మొత్తం నిండిపోయింది. ఇది కని విని ఎరిగినటువంటి పరిస్థితి. మనకే కాదు, ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఫాదర్, ఈ ప్రాంగణం అంతా వాటర్తో నిండిపోయింది అంటున్నారు కదా, మరి మీరు అప్పుడు ఎక్కడ స్టే చేశారు? ఎలా వెళ్ళారు బయటికి? ఇక్కడే ఉన్నారా? ఎక్కడన్నా బయట మీరు ఆశ్రయం పొందారా? నేను యాక్చువల్గా సాయంత్రం 4:30, 5 వరకు కూడా నేను ఇక్కడే నా రూమ్ దగ్గరే ఉన్నాను. కొద్దిగా పైన ఒక స్టూడియో ఉంది, స్టూడియోలో ఉన్నాను. కానీ తర్వాత ఇక పరిస్థితి శృతిమించిపోతుంటే నా వెహికల్స్ అన్నీ కూడా వదిలేసేసి, నా రూమ్లో ఉన్నటువంటి థింగ్స్ అన్నీ కూడా వదిలేసేసి నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయా, వేరే చోటకి వెళ్ళిపోయాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్పటికే సాయంత్రం 4 గంటలకల్లా మొత్తం నిండిపోయింది. మనిషి లోతు నీళ్ళు వచ్చేసాయి అనమాట ఈ ఏరియా అంతా కూడా. ఫాదర్, చర్చిలో కూడా బాగా వాటర్ వచ్చినాయి అన్నారు కదా, మరి చర్చిలో ఉన్న వస్తువులు ఏమన్నా డ్యామేజ్ అయినాయా? కొద్దిగా యాంప్లిఫైర్లు, తర్వాత చర్చికి సంబంధించినటువంటి ముఖ్యంగా కింద షెల్ఫ్లో ఉన్నటువంటి కొన్ని మాస్ థింగ్స్ అవన్నీ కూడా డ్యామేజ్ అయిపోయాయి. ఇంకా దాన్ని మనం ఏం చేయలేం. ఫాదర్, చర్చిలో కూడా బాగా వాటర్ వచ్చేసాయి అన్నారు కదా, మరి చర్చిలో ఫర్నిచర్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ సుమారు ఎంత నష్టం జరిగి ఉండొచ్చు మీకు? 4 అడుగులు నీళ్ళు వచ్చింది. పీఠం దగ్గరికి నీళ్లు వచ్చాయి. దాంట్లో ఉన్న చైర్స్ కానీ, లేకపోతే ఇన్వర్టర్ కానీ, చిన్న మైక్ సిస్టమ్స్ కానీ, తర్వాత లిటర్జికల్ సంబంధించినటువంటి థింగ్స్ కానీ, వెస్ట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడాను చాలా వరకు నష్టపోయినట్లే. అంటే సుమారు అంచనా వేయాలి అంటే సుమారు ఒక 2-3 లక్షల దాకా
నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓకే ఫాదర్, ఇక్కడ అంతా వాటర్తో ఈ పరిస్థితి, ఈ ఏరియా అంతా వాటర్తో నిండిపోయింది కదా, మరి ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీరు ఏమైనా గ్రహించారా? వాస్తవానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రోజు ఆదివారం నైట్ అంతా కూడా ఇది తెల్లారేపాటికి ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్, మా ప్యారిష్లో ముఖ్యంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్, సిస్టర్స్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్కూలు హాస్టల్స్ కానీ చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడితే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ 3 రోజులు కూడాను నేనే గుణదల పుణ్యక్షేత్ర వారి యొక్క సహకారంతో పడవ మీద వచ్చి వీళ్ళందరూ కూడాను మేము సుమారు రోజుకు 300 మందికి ఫుడ్ ప్యాకెట్స్ పంచడం జరిగింది. బ్రేక్ఫాస్ట్, లంచ్, సప్పరు ఈ 3 కూడాను సుమారు 3 రోజులు, సోమవారం, మంగళవారం, బుధవారం కూడాను పంచడం జరిగింది. అట్లా 3 రోజులు. ఆ తర్వాత బుధవారం నుంచి ఈ గవర్నమెంట్ వాళ్ళు, స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు స్పందించడం మొదలుపెట్టారు. ఓకే సార్ అంటున్నారు కదా, మరి ఆ బెడ్స్, పాడైపోయిన వస్తువులు ఇప్పుడు ఏమన్నా చూపించగలరా మాకు? ఆల్మోస్ట్ చాలా రోజులు అవుతుంది. అవన్నీ కూడా పడేసాం, తగలబెట్టేసాం, కొత్త కూడా కొనుక్కోవడం జరిగింది. నిదానంగా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతూ ఉన్నాం. వెహికల్స్ పాడైపోయాయి, వెహికల్స్ అన్నీ కూడా పాడైపోయాయి. ఇప్పుడు చూపించడం అంటే కష్టం. ఎందుకంటే ఆల్రెడీ చాలా రోజులు అవుతుంది కాబట్టి అన్ని రికవర్ చేసుకోవడం జరిగింది. కొద్దిగా ఉన్నటువంటివి చైర్లు అన్నీ కూడా బయట వేసేసాం. పాడైపోయినటువంటి చైర్లు కొన్ని ఏమోను బయటకు పంపించేసి, ఎందుకంటే విపరీతమైనటువంటి స్మెల్, ఒకలాంటి తట్టుకోలేనటువంటి స్మెల్ సుమారు ఒక వారం రోజుల పాటు ఏరియా అంతా ఉంది. కాబట్టి అటువంటి థింగ్స్ని ఇంకా పెట్టుకొని ఉంచుకోవటం అనేటువంటిది దాంట్లో ఏం అర్థం లేదని చెప్పని వాటన్నింటిని కూడా తగలేసేసాం. నిదానంగా ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా సెటిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఇంత వరద వచ్చింది ఇన్ఫర్మేషన్ మాకు చాలా చక్కగా వివరించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా కోసం ప్రార్థన చేయండి, మా విచారణ కోసం ప్రార్థన చేయండి, మా ప్రజల కోసం ప్రార్థించండి. ఇక్కడ ముఖ్యంగా కర్మల్ నగర్ విషయాల్లో అనేకమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సిస్టర్స్ వాళ్ళ కోసం ప్రార్థన చేయమని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.